హాయ్ ఫ్రెండ్స్, దోమల వల్ల చాలా విష జ్వరాలు వస్తాయి. దోమలు పోవడానికి మార్కెట్లో చాలా రకాల లిక్విడ్స్ ఉన్నాయి. వాటి వల్ల కూడా మనకు అనారోగ్యం కలుగుతుంది. వాటి స్మెల్ అనేది అస్సలు పీల్చకూడదు. చిన్నపిల్లలు వాటి స్మెల్ని పీల్చడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తాయి. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. న్యాచురల్గా మనం దోమలను ఎలా తరిమి కొట్టాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీటితో పాటు బొద్దింకలను ఎలా తరిమి కొట్టాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా దోమల గురించి తెలుసుకుందాం, ఆ తర్వాత బొద్దింకలను ఎలా తరిమి కొట్టాలి అనేది తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా న్యాచురల్గా మనం ఈ టిప్స్ని పాటించడం వల్ల దోమలు మరియు బొద్దింకలు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ముందుగా మనం ఒక 3 తప్పులను చేస్తూ ఉంటాం ఇంట్లో ఎక్కువగా. ఈ 3 తప్పులు చేయడం వల్ల మన ఇంట్లోకి దోమలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. తర్వాత మనం అసలు దోమలు రాకుండా చేయాలంటే ఏం చేయాలి అనేది 2 టిప్స్ చెప్తాను. ముందుగా మనం చేసే తప్పులను తెలుసుకుందాం. ఈ 3 తప్పులకు దూరంగా ఉండి ఆ తర్వాత మనం అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నెంబర్ 1, నీటిని 3 రోజుల కంటే ఎక్కువగా నిల్వ ఉంచమాకండి. దానివల్ల దోమలు అనేవి ఎక్కువగా చేరుతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉంటుందో అక్కడ దోమలు ఎక్కువగా చేరుతూ ఉంటాయి. నీటిని అవసరానికి మించి ఎక్కువగా నిల్వ ఉంచుకోమాకండి. ఎందుకంటే నిల్వ ఉన్న నీటిలో దోమలు ఎక్కువగా చేరుతూ ఉంటాయి. నెంబర్ 2, కూలర్లు వాడుతున్న వాళ్ళైతే కూలర్లో నీళ్ళు అనేవి నిల్వగా ఉంచమాకండి. ఎందుకంటే దాంట్లో లోపల దోమలు అనేవి ఎక్కువగా చేరుతూ ఉంటాయి. కూలర్లో నీళ్లను పారబోసి క్లియర్ చేసుకొని నీట్గా ఉంచుకోండి. ఎందుకంటే ఎక్కువగా దోమలు చేరుతూ ఉంటాయి. నెంబర్ 3, డస్ట్బిన్లో చెత్తను ఎప్పటికప్పుడు క్లియర్ చేసేయండి. ఏ రోజు చెత్తని ఆ రోజు పారవేసేయండి. ఇంట్లో నిల్వ ఉంచడం వల్ల దోమలు ఎక్కువగా చేరుతూ ఉంటాయి. ఈ 3 తప్పులకు మనం దూరంగా ఉండడం వల్ల దోమలు అనేవి మన ఇంట్లోకి రావు. ఇప్పుడు దోమలు పోవాలంటే ఈ 2 టిప్స్ని పాటించండి. నెంబర్ 1, 3 కర్పూరం బిళ్ళలు, 3 లవంగాలు తీసుకోండి. ఈ రెండింటిని కలిపి వెలిగించండి. ఈ కర్పూరం బిళ్ళలు వెలిగించడం వల్ల మనకు ఈ లవంగంలోని ఘాటు అనేది ఈ పొగలో వస్తుంది. ఈ ఘాటు పొగ వల్ల మనకు దోమలు అనేవి పారిపోతాయి, మళ్ళీ ఇంట్లోకి అస్సలు రావు. అందుకనే పడుకునే ముందు మీ రూమ్లో ఈ పొగను మొత్తం వేయండి. ఈ పొగ వల్ల దోమలు అనేవి పారిపోతాయి, అస్సలు రావు. నెంబర్ 2, దోమతెరలు ఉపయోగించండి. దోమతెరలు ఉపయోగించడం వల్ల న్యాచురల్గా మనకు దోమలు అనేవి రాకుండా ఉంటాయి లోపలికి. మార్కెట్లో తక్కువ ధరకే మనకు దోమతెరలు అనేవి దొరుకుతున్నాయి. రోజు పొగలు వేయడం ఎందుకులే, చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే మీరు దోమతెరలను ఎక్కువగా ఉపయోగించండి. ఇలా మీరు ఈ టిప్స్ పాటించడం వల్ల దోమలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇప్పుడు బొద్దింకలు ఎలా తరిమి కొట్టాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కువగా బొద్దింకలు అనేవి వంటగదుల్లో ఇంకా బాత్రూముల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అపరిశుభ్రమైన చోట తిరిగి మళ్ళీ వంటగదుల్లోకి వచ్చి తినే వస్తువుల మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. వాటి వల్ల మనకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకనే వీటిని మనం ఖచ్చితంగా తరిమి కొట్టాలి. దీనికి ఒక సింపుల్ చిట్కా అనేది ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 3 కర్పూరం బిళ్ళలు, ఒక 2 కలరా బిళ్ళలు కలిపి బాగా మిక్స్ చేయండి. అందులో కొన్ని మిరియాలు కూడా కలపండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి ఈ పొడిలో వాటర్ కలిపి ఎక్కడైతే బొద్దింకలు తిరుగుతున్నాయో అక్కడ బాగా స్ప్రే చేయండి. ఈ ఘాటుకి బొద్దింకలు అనేవి పారిపోతాయి. మీకు ఈ సమస్య అనేది దూరం అయిపోతుంది. ఈ టిప్ని ఖచ్చితంగా పాటించండి. దోమలు బొద్దింకలు అనేవి మీ ఇంట్లోకి 100% రాకుండా ఉంటాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.